ఆయా న్యూస్కు స్వాగతం. తమ్ముడు మన పూల నాగరాజుకు ప్రతిష్టాత్మకమైనటువంటి మన కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ కమిటీలో సభ్యత్వం అనేది చాలా ఆనందకరమైన విషయం. మన వాళ్ళు అక్కడక్కడ చాలామంది చాలా రకాలుగా పనిచేస్తున్నారు, కానీ గుర్తింపు లేదు. తమ్ముడు జర్నలిస్ట్ అయి ఉండి అనేక రకాలుగా ఉద్యమాల్లో ఉండి ముందున్నాడు కాబట్టి ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ మన తమ్ముడు ముందు ఇంకా మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. తమ్ముడు పూల నాగరాజుకు ఈరోజు మనం సన్మానించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. నాకు యాక్చువల్లీ తమ్ముడు పరిచయం లేదు. నేను తమ్ముడిని చూడడం ఇదే రోజు. నిన్న చూసిన ఈయనతో మాట్లాడడం కూడా ఇదే రోజు. నిన్న మేము గుడికి పోయిన తర్వాత నాకు 2 నిమిషాలే టైం ఇచ్చింది, చాలా బిజీగా ఉండే. నేను మొట్టమొదటి రోజు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పిన, తమ్ముడు నువ్వు అయినందుకు చాలా సంతోషంగా ఉంది, నేను మా ఏరియా తీసుకొచ్చి నేను సన్మానం చేస్తాను. తర్వాత ఫస్ట్ మనోడు మనమే గౌరవించుకోవాలి, ఇట్లా సంగతి చాలా తమ్ముడు సంతోషపడ్డాడు. అందులో ఇంతలోపటే మనకు ఒక మీటింగ్ ఇక్కడ జరిగింది కాబట్టి తమ్ముడిని ఇక్కడ తీసుకొచ్చి మనం సన్మానం జరిగింది. చాలా తమ్ముడు రావడం కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగాదేవి సత్య ముదిరాజ్. ఈరోజు మన పూల నాగరాజు ముదిరాజ్ గారు మన కర్మన్ ఘట్టు హనుమాన్ టెంపుల్ దేవాలయానికి ధర్మకర్తగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన కులం నుంచి ఈరోజు మన ముదిరాజ్ సంఘం నుంచి ఈరోజు పూల నాగరాజు గారు ఎన్నికైనారంటే మనకంటూ ఒక ధైర్యము. మన వాళ్ళు ఇప్పుడు మనం ఏ టెంపుల్కైనా వెళ్ళినప్పుడు రెడ్లదే పెత్తనం అవుతుంది. సో ఈరోజు మన ముదిరాజు ఉంటే మనకు ఒక ధైర్యం, ఒక అమ్మ నాన్న. సో ఈ విధంగా మన సార్ ఎన్నికైనందుకు నేను చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. డాక్టర్ యాదగిరి ముదిరాజ్, ఏవి కాలేజ్ యొక్క రిటైర్డ్ ప్రిన్సిపల్. ఇవాళ ముదిరాజ్ సేవా సంఘం తరఫున పూల నాగరాజు గారికి ఆయన కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం యొక్క ధర్మకర్తగా నియమించబడినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ముదిరాజు కులం ఏతుందో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పెట్టబడిన హామీలన్నింటినీ ఏదైతే బీసీడీ నుంచి వెళ్ళి బీసీఏకు మార్చడం అవుతుందో దాన్ని సత్వరమే చేసినట్లయితే ఇవాళ ముదిరాజు యువత అంతా, మేము ఎక్కడ వెళ్ళినా కూడా ముదిరాజు యువత అంతా కూడా కోరుతున్న మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే బీసీడీ నుంచి వెళ్ళి బీసీఏకు మార్చాలని. ఈ బీసీడీ నుంచి వెళ్ళి బీసీఏకి మార్చినట్లయితేనే మీరు ముదిరాజుల యొక్క మనసును, ముదిరాజు జాతి యొక్క మొత్తం జాతి యొక్క మనసును చూరగొన్నోళ్ళు అవుతారు. లేకుంటే ఒత్తి వాగ్దానాలు, ఎలక్షన్ ముందడ వాగ్దానాలు మాత్రమే అవుతాయి. ఏ విధంగానైతే మీరు సర్వే చేయించారో సర్వే ద్వారా కూడా తేలింది ఏంటంటే ముదిరాజు ఏతుందో ఉన్న బీసీ లోపల ముదిరాజులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని చెప్పేసి, ఈ అత్యధిక జనాభా కలిగి ఉన్న వాళ్లకు న్యాయం చేయనంత వరకు బీసీలకు న్యాయం చేసినట్లు కాదు. బీసీలకు న్యాయం చేసినట్టు ఎప్పుడవుతుందంటే అందులో ఉన్న అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాకటి శ్రీహరికి ఏతుందో మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మీరు ఒక హామీ నిలబెట్టుకున్నారు. మిగతా హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నట్లయితే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మీకు వెన్నుదన్నుగా ఉన్నామో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా వెన్నుదన్నుగా ఉంటామని, ఆ వెన్నుదన్నుగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హామీలు నిలబెట్టుకుంటారని భావిస్తున్నాము. అదేవిధంగా ఈ పెరిగిన 42%, ఇంతవరకు రిజర్వేషన్ బీసీ ఒక విద్యా సంస్థల్లో కానీ ఇతరత్రా కానీ బీసీలకు 25% రిజర్వేషన్ ఉండే, మీరు చెప్పిన లెక్కల ప్రకారం 42% అంటున్నారు. 49-51% లోపల ముస్లిం జనాభా తీసినట్లయితే మిగతా 42% లోపల ముదిరాజుల వాటా ఎంతో ప్రత్యేకంగా తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ వాటాలు సరిగ్గా తేల్చకుండా పోయినట్లయితే ఈ పంచాయతీ బీసీల మధ్య ఉన్న పంచాయతీ ఈ విధంగా కంటిన్యూ అయినట్లయితే బాగుండదు. కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే కోరుతున్నదో, రాహుల్ గాంధీ అయితే దేశవ్యాప్తంగా తిరుగుతూ సమన్యాయం అయితే అంటున్నాడు, ఏదైతే బీసీలకు అవుతుందో బీసీలకు కాదు అన్ని వర్గాల్లో అయితే అనగదొక్కబడిన వర్గాలకైతే న్యాయం చేస్తా అంటున్నాడు. ఆ న్యాయం చేసే క్రమం లోపల తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు వారి జనాభా నిష్పత్తి లోపల 42% లోపల మా శాతం ఎంతో తెలుపుతంత వరకు న్యాయం జరిగినట్లుగా భావించడం జరుగుతుంది. దయచేసి పెద్దలు ముదిరాజుల యొక్క డిమాండ్ను
నెరవేర్చే విధంగా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాము. చెప్పి మరీ బీఆర్ఎస్ను ముదిరాజులు ఓడించారు. మళ్ళీ చెప్పి కాంగ్రెస్ను ఓడించే పరిస్థితి తెచ్చుకోవద్దని కోరుకుంటూ మా అన్నకి ఇచ్చిన పదవికి మేమందరం కూడా సంతోషాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడం, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య పెద్దది, వీళ్ళు అవకాశాలలో విద్యా ఉపాధి రాజకీయ అవకాశాలలో వెనుకబాటు గురైనరు. ఆ వెనుకబాటు నుంచి ముందుకు తీసుకురావడం అనేది చాలా ఆవశ్యకమైన విషయము. గతంలో మేము ఇచ్చిన ఏదైతే బీసీ-డి నుంచి బీసీ-ఏ రిజర్వేషను మా ప్రభుత్వమే ఇచ్చింది, అది కొంత డిలే అయింది. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ని నిలబెడతాము. ఉపాధి అవకాశాలలో రాజకీయంలో కూడా సహభాగస్వామ్యం కల్పిస్తామని ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, సో చెప్పిన విధంగా అన్న స్థాయికి, అన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి ఇది ఒక పెద్ద పోస్ట్ అని అయితే నేను భావించట్లేదు. అయినప్పటికీ ఒక పోస్ట్ ఇవ్వడం అనేది నా కులానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఇవ్వడం అనేది సంతోషదాయకమే. కానీ తనకున్న క్వాలిఫికేషన్స్కి ఈ పోస్ట్ కాకుండా ఇంకా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ లేదా వికలాంగుల తరపున ఒక ఎమ్మెల్యే సీటో ఇవ్వాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత ఉన్నది. ఎందుకంటే మేము సామాజిక సమతుల్యత పాటిస్తామని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో, అదేవిధంగా సామాజిక సమతుల్యత ఉండాలంటే మహిళలు ఉండాలి, ఆయా వర్గాలు ఉండాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కమ్యూనిటీ కూడా ఉండాలి. కాబట్టి ఈ కమ్యూనిటీలో అత్యంత ఎలిజిబిలిటీ ఉన్న నాగరాజు, పూల నాగరాజు ముదిరాజు గారికి ఈ పోస్ట్ ఇవ్వడం సంతోషమే. కానీ దీంతో సంతృప్తి చెందే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా పెద్ద పోస్టు ద్వారా మమ్మల్ని సంతృప్తి పరిస్తే కాంగ్రెస్ పార్టీకి గౌరవం, లేకపోతే అగౌరవంగా ఉంటుంది. మా సంఖ్య పెద్దదే, మా పనితనం కూడా పెద్దదే ఉంటుంది అనేది దీని ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా ఇంకా అవకాశాలు ఏదో వాకిట శ్రీహరి గారికి అని ఒక మంత్రి పదవి ఇస్తున్నాను అంటున్నారు. అదే కాకుండా ఇంకా ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, ఎమ్మెల్సీ పదవులు ఇవాళ స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఆ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు అన్నారు. సో ఆ రిజర్వేషన్లను కూడా మీరు అమలు చేయాలి. ఒకవేళ అమలు కాలేని పరిస్థితిలో ఉంటే గతంలో ఇచ్చిన 34% ఏదైతే ఉందో దానికన్నా కట్టుబడి ఇలా బీసీలని, అందులో ముఖ్యంగా ముదిరాజు కులాన్ని, వెనుకబాటుకు గురైన ముదిరాజు కులాన్ని సత్వరమే మన రిజర్వేషన్ అనే అంశం మాత్రం మాకు రాజకీయ అవకాశాల కంటే ముందు ఉద్యోగ అవకాశాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ దాన్ని అమలు చేసి తర్వాత రాజకీయ అవకాశాల రీత్యా మీరు ఆలోచన చేయాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. మా అన్నకు పోస్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతాను. ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని కోరుతూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అవకాశం జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్ అన్న.